మహాభారతం 87వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో ద్రౌపదీదేవి సౌగంధిక పుష్పం తెచ్చి ఇవ్వమని భీముడిని కోరుతుంది. భీముడు అందుకోసం బయలుదేరతాడు. అతడి దారిలో ఒక అరటి తోటలో ఆంజనేయుడు దారికి అడ్డంగా తోకను ఉంచుతాడు. ఆ తోకను భీముడు లేపలేకపోతాడు. చివరికి ఆంజనేయుడు భీమునికి నిజరూప దర్శనం ఇస్తాడు. కురుక్షేత్ర యుద్ధరంగంలో నీ అరుపులో శబ్దంగా ఉంటాను, అర్జునుడి ధ్వజానికి కట్టిన పతాకం పైన ఉంటాను అని వరం ఇస్తాడు. ఆ తర్వాత భీముడు జటాసరుడు అను రాక్షసుడిని కూడా చంపుతాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ తర్వాత అక్కడ నుండి అష్టసేనుని ఆశ్రమం వైపుకు కదులుతారు. కాని ఆ దారి అంతా ముళ్లతోనూ లోయలతోనూ కొండలతోనూ నడవడానికి చాలా కష్టంగా ఉండటంతో భీమసేనుడు తన కొడుకు ఘటోత్కచుడిని తలుచుకుంటాడు. ఘటోత్కచుడు వెంటనే తన తండ్రి ముందు ప్రత్యక్షం అవుతాడు. భీముడు తన కొడుకును ప్రేమతో కౌగిలించుకుని తమను అరిష్టసేనుని ఆశ్రమం చేర్చమని అంటాడు. ఘటోత్కచుడు తన రాక్షస సేనతో పాండవులందరినీ క్షణాల్లో అరిష్టసేనుని ఆశ్రమం చేర్చి వారి వద్ద సెలవు తీసుకుని అవసరమున్నప్పుడు తలచిన వెంటనే తిరిగి వస్తానని వెళ్ళిపోతాడు. ధర్మరాజాదులు అరిష్టసేనుణ్ణి కలిసి పూజించి ఆయన ఆశ్రమంలోనే తమ నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవించడం మొదలు పెడతారు. అలా అక్కడ 5 ఏళ్లు గడుపుతారు. వారు ఉంటున్న ఆ కొండ అంతటా రాక్షసుల సమూహాలు తిరుగుతూ ఉండేవి. వారిని చూస్తే ద్రౌపదికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండేది. ఒకరోజు ఆ విషయంగా భీమసేనునికి చెబుతుంది. అందమైన పూలు పళ్ళతో ఉన్న ఈ కొండ అంతటా రాక్షసులు ఉన్నారు. ఈ రాక్షసులు గాని లేకుంటే ఈ కొండ ఇంకా ఎంత అందంగా ఉండేదో కదా అని అంటుంది. భీముడు అవిక్రమ పరాక్రమవంతుడు, భీకర భుజబలశాలి. యుద్ధం అన్న మాట వినగానే ఎగిరి గంతులేసే స్వభావం కలవాడు. పిరికితనం, వెనుకడుగు అన్న మాటలకు అర్థం తెలియనివాడు. అతడికి ద్రౌపది మాటలు ఎంతో నచ్చాయి. దాంతో నడుముకు పొడవాటి కత్తి, భుజానికి విల్లములు, మరొక భుజానికి గదా వేసుకుని రాక్షసులపై యుద్ధానికి దిగాడు. కానీ వారంతా కుబేరుని క్రోధవసులు అనే సైన్యం. వారు ఎవరైతేనేం భీమునికి అదంతా అక్కర్లేదు. యుద్ధం అంటే చాలు పరిగెత్తడమే. ఓ చేత బాణాలు విడుస్తూ, ఓసారి కత్తిని విసురుతూ, ఓ చేత గదను నిరంతరం తిప్పుతూ కుబేరుని సేనలను తుక్కుతుక్కు చేశాడు. వారి శవాలతో శవాల దిబ్బ ఏర్పడింది. వారిలో మిగిలిన వారు ప్రాణభయంతో పరిగెత్తారు. అప్పుడు ఆ రాక్షస సేనుల సైన్యాధ్యక్షుడు, కుబేరుని మిత్రుడు మణిమంతుడు అను రాక్షసుడు పారిపోతున్న రాక్షస వీరులను ఆపి ఏకం చేసి భీమునిపైకి తిరిగి దాడికి దిగాడు. భీముడు విపరీతమైన కోపంతో వచ్చదంతం అను 3 బాణాలను మణిమంతుడి డొక్కలో దిగేలా దింపాడు. దానికి మణిమంతుడు కూడా ఆగ్రహించి బరువైన గదను భీమునిపైకి విసిరాడు. భీముడు ఆ గదను తన గదతో విరగ్గొట్టాడు. తర్వాత మణిమంతుడు శక్తి అను పేరుగల కత్తిని విసిరాడు. అది వెళ్లి భీముని కుడి చేతిని తాకి గాయం చేసింది. భీముడు అది చూసుకొని విపరీతమైన కోపంతో గదను గిరగిరా తిప్పి మణిమంతుడిపైకి విసిరాడు. అది వెళ్లి 1000 పిడుగుల శక్తితో మణిమంతుణ్ణి తాకింది. దానితో మణిమంతుడు చావుకేక వేసి మరణించాడు. అది చూసి అతని సైన్యం భయపడి కెవ్వుకెవ్వుమని అరుస్తూ వెనుతిరిగి పారిపోయారు. వెళ్లి జరిగిందంతా తమ ప్రభువు కుబేరునికి చెప్పారు. ఒక్కడే ఒక్కడు వచ్చాడు, మొత్తం సైన్యాన్నంతటినీ చంపేశాడు. నీ మిత్రుడు మణిమంతుణ్ణి కూడా చంపేశాడు అని చెప్పారు. అది చేసింది భీమసేనుడే అని కూడా చెప్పారు. అది విని కుబేరుడు అపరిమితమైన ఆగ్రహంతో తన రథం సిద్ధం చేయించుకుని భీముడు ఉన్న చోటుకు బయలుదేరాడు. ఈలోగా ధర్మరాజాదులు కూడా భీముడు యుద్ధం చేస్తున్నాడని గ్రహించి వెతుకుతూ బయలుదేరి వచ్చి భీముణ్ణి కలిశారు. తర్వాత ఈ విధంగా వెళ్లిన ప్రతి చోట ఎవరితో ఒకరితో గొడవ పడటం, యుద్ధం చేయటం అంత మంచి పని కాదు. మనం ఇప్పుడు మునుల్లా జీవించడానికి అడవులకు వచ్చాం. ఆ విషయం మాటిమాటికి మర్చిపోవటం తగదు అని చెప్తాడు ధర్మరాజు. ఈలోగా వారున్న చోటికి సూర్యుని రథంలా వేగంగా వస్తున్న రథంలో సూర్యునిలా వెలిగిపోతూ కుబేరుడు వచ్చాడు. అతన్ని చూసి ధర్మరాజు ముందుకు వెళ్లి గౌరవంగా నమస్కరించి పూజించాడు. భీముడు మిగతా వారు కూడా అలాగే చేశారు. ధర్మరాజును చూడగానే కుబేరుని కోపం పోయి ప్రశాంతుడై చిరునవ్వు నవ్వాడు. తర్వాత ధర్మరాజా, ఈ విషయంగా భీముడిని నువ్వు తిట్టకు. మరణించిన మణిమంతుడు నా మిత్రుడు. అతని కథ చెప్తాను విను. ఒకసారి
కుశస్థలి అనున చోట దేవతలంతా సమావేశం అవుతుండగా 300 మంది మహాపద్ములు అనే యక్షులతో కలిసి ఆకాశ మార్గాన నేను కూడా వెళుతున్నాను. అప్పుడు మణిమంతుడు నాతోనే ఉన్నాడు. అతను చూసుకోకుండా కిందికి ఉమ్మివేశాడు. ఆ సమయానికి కింద తీవ్రంగా తపస్సు చేసుకుంటూ అగస్త్యుడు ఉన్నాడు. ఉమ్మి వెళ్లి ఆయనపై పడింది. అప్పుడు ఆ ముని ఆగ్రహించి, కుబేరా, నీ మిత్రుడు కన్ను మిన్ను కానక ఇలా నీచంగా నాపై ఉమ్మివేశాడు. కాబట్టి ఒకే ఒక మానవుని చేత సమస్త సైన్యంతో పాటుగా తాను చస్తాడు. నీవు కూడా ఇప్పటి నుండి ఇలాంటి సేననుల వల్ల నిరంతరం దుఃఖంతో ఉంటావు. ఈ మణిమంతుని చావు తర్వాత గాని నీ దుఃఖం తొలగదు అని శపించాడు. కాబట్టి ధర్మరాజా, అగస్త్యముని శాపానుసారం ఇదంతా జరిగింది. కాబట్టి భీముణ్ణి ఏమీ అనకు. కాని ఈ భీమునికి ధర్మ సూక్ష్మత తెలియదు. బలమున్నదని గర్వం, చిన్నపిల్లవాడి మనస్తత్వం. ఇలా ఉంటే ఇలాగే అడుగడుగునా ఒక గొడవ వస్తూనే ఉంటుంది. అందుకే కొంచెం నిదానించమని చెప్పు. ఇక అర్జునుడు స్వర్గంలో సకల విద్యలు నేర్చుకున్నాడు. మీకు ఏ కష్టం లేకుండా ఈ కొండపైనే ఉండండి అని చెప్పి వారి పూజలను స్వీకరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, వాయువు, పశుపతి, యముడు, దాత, సవిత, త్వష్ట, కుబేరుల వద్ద శస్త్రాస్త్రాలను సాధించి వాటి ప్రయోగ ఉపసంహారాలను కూడా నేర్చుకుని ఓ రోజు ఇంద్రుని రథంలో ఇంద్రుని సారథి మాతలితో పాటుగా ధర్మరాజాదులు ఉంటున్న ఆ గంధమాదన పర్వతం పైకి దిగాడు అర్జునుడు. అతడిని చూసి అంతా అమితమైన ఆనందాన్ని పొందారు. అర్జునుడు ముందుగా ధర్మరాజుకు, తరువాత భీమునికి పాదాభివందనం చేశాడు. తరువాత నకుల, సహదేవ, ద్రౌపది పాదాభివందనాన్ని స్వీకరించాడు. తాను ఇంద్రుని వద్ద నుండి తెచ్చిన అతి అందమైన విలువైన ఆభరణాలను ద్రౌపదికి ఇచ్చాడు. తరువాత ధర్మరాజు అర్జునుడిని ఇంద్రుని నుండి, మహాశివుని నుండి అస్త్రాలు పొందటానికై తమ నుండి వెళ్లిపోయిన తరువాత ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్పమంటూ అడిగాడు. అర్జునుడు చెప్పసాగాడు. మహాశివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందిన తరువాత ఇంద్రుడు మాతలిని తన దివ్య రథంతో పాటుగా పంపించాడు. నేను ఆ రథంలో ఇంద్రలోకం వెళ్ళాను. ఇంద్రలోకంలో వేడిబాధ గాని, చలిబాధ గాని లేవు. చావు పుట్టుకలు లేవు. దుఃఖం గాని, బాధలు గాని, దరిద్రం గాని లేవు. అది ఒక అద్భుత లోకం. నేను అక్కడ వసువులు, రుద్రులు, ఆదిత్యులు, అశ్విని కుమారులను, మరెంతో మంది దేవతను చూశాను, కలిశాను, నమస్కరించాను. వారి నుండి జరగబోయే యుద్ధాలలో విజయం పొందుతానని ఆశీర్వాదం పొందాను. అక్కడ యుద్ధానికి సంబంధించిన ప్రయోగం, ఉపసంహారం, ఆహుతి, ప్రాయశ్చిత్తం, ప్రతిహాతం అనే 5 విధులను నేర్చుకున్నాను. అప్పుడు ఇంద్రుడు నా అస్త్ర విద్యా శిక్షణ పూర్తి అయ్యిందని తనకు గురుదక్షిణ చెల్లించాలంటూ కోరాడు. నేను అలాగే చెల్లిస్తానంటూ మొక్కాను. సముద్రంలో దాక్కొని 3 కోట్ల మంది నివాత కవచులు అను రాక్షసులు ఉన్నారు. వారు నీ చేతిలోనే చావవలసి ఉంది. వెళ్ళి వారిని సంహరించు అని చెప్పాడు. నేను ఇంద్రుడి ఇచ్చిన రథం ఎక్కి మాతని సారథ్యం చేయగా వెళ్ళి సముద్రంలో ఉన్న నివాత కవచులను, నా దేవదత్తంను పూరించి యుద్ధానికి ఆహ్వానించాను. ఆ తరువాత అక్కడ భీకర యుద్ధం జరిగింది. నేను విడిచిన బాణ పరంపరలకు రాక్షసులు చచ్చి గుట్టలుగా పడిపోయారు. గుర్రం తన కాలు కూడా మోపలేని విధంగా రాక్షసుల శరీరాలు నేలకు రాలిపోయాయి. అలా ఇంద్రుడికి విజయం సాధించి పెట్టాను. నివాత కవచుల నగరం ఇంద్రలోకాన్నే మించిన అందంతోనూ, కటకటాలతోనూ, వీధులతోనూ ఉంది. అది చూసి నేను మాతలిని అడిగాను, రాక్షసులైన వీరికి ఇంత అద్భుత నగరం ఏమిటి? ఇంద్రాది దేవతలు వీరిని గెలవలేకపోవటం ఏమిటి అని. అందుకు మాతలి, ఈ నివాత కవచులు బ్రహ్మకై భీకర తపస్సు చేసి ఇంద్రాది దేవతల వల్ల చావు లేకుండా వరం పొందారు. ఈ నగరం ఒకప్పుడు ఇంద్రునిదే, కాని వీరు దానిని ఆక్రమించారు. ఈ విషయమై ఇంద్రుడు బ్రహ్మను అడగగా, ఇంద్రాంశతో పుట్టిన నరుడు వచ్చి నివాత కవచులను చంపి నగరం విడిపిస్తాడు అని చెప్పాడు. అందువల్ల నీ వల్ల ఈ యుద్ధం జరిగింది, విజయం లభించింది అని వివరించాడు. ఆ తర్వాత పులోమ, కాలికేయ అను రాక్షసులతోనూ యుద్ధం చేసి వారిని కూడా అంతం చేసి ఇంద్రలోకం వెళ్ళాను. తర్వాత సెలవు తీసుకుని మిమ్ములను చేరాను అంటూ వివరించాడు అర్జునుడు. అప్పుడు ధర్మరాజు, ఇంద్రుడే గెలవలేని రాక్షసులను సంహరించిన నీవు పొందిన ఆ దివ్యాస్త్రాలను మాకు చూపించు అని కోరాడు.
అన్న కోరికను తీర్చడానికి తాను పొందిన దివ్యాస్త్రాలను ప్రదర్శించడం ప్రారంభించాడు అర్జునుడు. కాని ఆ అస్త్రాలను ప్రయోగించడం ప్రారంభించగానే భూమి కదిలిపోయి సముద్రాలు ఎగిసిపడ్డాయి, పర్వతాలు బీటలు వేశాయి. దానితో దేవతలంతా ఒక్కటై నారదుణ్ణి అర్జునుడి వద్దకు పంపించారు. నారదుడు అర్జునుడు అస్త్రవిద్యను ప్రదర్శిస్తున్న చోటుకు వచ్చి, ఇవి అద్భుతమైన దివ్యాస్త్రాలు, వీటిని లక్ష్యం లేకుండా ప్రయోగిస్తే లోకాలన్నీ నాశనమవుతాయి. అందుకని వీటన్నింటినీ యుద్ధం రానుంది కదా, అక్కడ ప్రయోగించు అని చెప్పాడు. దానితో అర్జునుడు తన అస్త్రవిద్యా ప్రదర్శనను ఆపివేస్తాడు. తరువాత అర్జునుడితో కలిసి పాండవులు మిగతా పరివారంతో కలిసి ఎప్పటిలా వనాలలో జీవించసాగారు. అలాంటి ఒకరోజు భీముడు ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఒక కొండ గుహలోకి వెళ్ళాడు. అక్కడ అజగరం అను ఒక భయంకరమైన కొండ చిలువ ఉంది. ఆ కొండ చిలువ ఒక చిన్న కొండంతా పెద్దదిగా ఉంది. భీముడు గమనించకుండా దాని నోటికి దగ్గరగా వెళ్ళాడు. దానితో అది భీకరంగా బుసలు కొడుతూ అతడిని పట్టుకొని తన పెద్ద నదిలా పొడుగ్గా ఉన్న శరీరంతో కదలకుండా చుట్టివేసింది. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.